ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి వివరాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి అధ్యాయము 6వ వచనము, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములను కలుగును గాక. ఆమేన్. మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మరొక పర్యాయము మీ పాద సన్నిధిలో మీ ప్రసన్నత మా మధ్య దించి మీ శ్రేష్టమైనటువంటి వాక్య మర్మమును మాకు బోధించమని కోరుకుంటూ ఉన్నాను. వినగలిగేటువంటి మనస్సును కుదుటపరచండి ప్రభువా. మీ వాక్యము ద్వారా బలపరచబడగలిగేటువంటి శక్తిని మాకు ప్రసాదించండి. మా ఆలోచనలు ఈ సమయం మందు వాక్యము తట్టు తిరగడానికి, మా యొక్క ఆలోచనలు యావత్తు నీ వైపుకు తిరగడానికి కేవలం మమ్మలను స్థిరపరిచి నడిపించుమని, కృపలతో బలపరచుమని, మా మధ్యకు వాక్య వర్తమానికునిగా విచ్చేసినటువంటి యేసువారి శ్రేష్టమైనటువంటి పాదములను తాకి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరకును శుభములు కలుగును గాక. ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి వచనాలలో 6వది ప్రతిరోజు మనము చదువుకునేదని నేర్చుకున్నాం. లేచిన వెంటనే ఈ వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఎందుకు అనంటే ఒక భరోసా ఇచ్చేటువంటి మాట ఇది, ఒక శక్తిని ప్రసాదించేటువంటి మాట ఇది, మనసునకు నెమ్మదిని కలిగించేటువంటి మాట. ఇట్టి శ్రేష్టమైనటువంటి మాట మనము రోజు ఉదయమే ధ్యానించుట శ్రేయస్కరమైనది. మనలను ప్రేమించుచు అనగా ఆయన నిత్యమును ప్రేమించేవాడుగా ఉన్నాడని, జగత్ పునాది వేయబడక ముందే ఆయన క్రీస్తు ప్రేమ చేత మనలను కోరుకున్నాడని, ఈ ప్రేమ అంతము వరకు ఉండేదని, మనము కాదు ప్రేమిస్తా, ఆయనే మనలను ముందుగా ప్రేమించాడని విన్నాం. సహజంగా లోకములో ఉన్నటువంటి ఒక అమూల్యమైనటువంటి మాట ఏమిటి అనంటే, ప్రేమించడము కంటే ప్రేమించబడడమే ముఖ్యమని. మనము ప్రేమించబడ్డాము, మన ప్రేమ గొప్పది కాదు, ఆయన ప్రేమే చాలా గొప్పదిగా మనము గమనిస్తున్నాం. ఈ ప్రేమ అంతము వరకు అనగా కొనసాగేటువంటి ప్రేమ, ఆగేది కాదు, ఇది కొనసాగేది. తరువాత తన రక్తము వలన ఈ విషయమైనటువంటి క్లారిఫికేషన్ చాలా మనకి కన్ఫ్యూజన్గా ఈరోజు ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులు మాట్లాడుతున్నారు. క్రైస్తవ్యము ఈ విషయములో రెండుగా చీలిపోయింది. తన రక్తమా ఆదాము రక్తమా అనేటువంటి సందిగ్ధంలో ప్రపంచము ఈ క్రైస్తవ్యము రెండుగా చీలిపోయినటువంటి సందర్భాన్ని మనము చూస్తున్నాం. ఏమిటి రెండుగా చీలిపోవడం? క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము అనేటువంటి విషయములు ఎందుకని రెండుగా చీలిపోయింది అనంటే, చాలామంది చెప్పేటువంటిది క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము తన స్వకీయ రక్తమని. కొంతమంది చెప్పేది ఏమిటనంటే, ఆదాములో నుంచి వచ్చిన రక్తమే క్రీస్తు ప్రభువు వారిలో కూడా ఉంది అని. గనుక ఎక్కడ ఉంది రక్తము అనంటే, ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటి విషయాలు క్రైస్తవ్యంలో ఒక ప్రశ్నలుగా ఈ రోజున అందరినీ కూడా ఆలోచనలో పడవేస్తూ ఉన్నాయి.
ఆదాములో నుంచి వచ్చిన రక్తమే క్రీస్తు ప్రభు వారిలో ఉందా, లేక క్రీస్తు ప్రభు వారికి ప్రత్యేకమైన రక్తం అంటూ ఏదైనా ఉందా? ఈ విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభు వారిలో ఆదాము యొక్క రక్తము ఉంది, క్రీస్తు ప్రభు వారి యొక్క సొంత రక్తము కూడా ఉంది అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. ఏముంది, ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము ధ్యానించాల్సినటువంటి వారమై ఉన్నాం. సహజంగా ఒక ప్రశ్న, ఆదాములో దేవుడు తన యొక్క రక్తాన్ని నింపినప్పుడు అతనిలో పాపము లేదు, దోషము లేదు, శాపము లేదు, రోగము లేదు, స్వచ్ఛమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తమే ఆదాములో ఉంది అని మనము నిన్న నేర్చుకున్నాం. అయితే క్లుప్తంగా ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు. అసలు రక్తం అనేటువంటిది ఈ భూమి మీద మొట్టమొదటిగా ఎవరిలో ఉంది అని అంటే మత్స్యములలో మొట్టమొదటి రక్తము కనిపించింది భూమి మీద. ఎందుకు అనగా చలించేటువంటి వాటిలో మొట్టమొదటిగా సృజించబడింది లేక జలములు సమృద్ధిగా పుట్టించింది ఎవరిని అనంటే మత్స్యాలను. అనగా చేపలు ఎవరి ద్వారా పుట్టబడ్డాయి అనంటే జలముల వల్లనే ఈ చేపలు పుట్టించబడ్డాయి. గమనించండి, ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. హిమాలయాలలో నుంచి మొన్న స్టాలిన్ నాతో మాట్లాడుతూ ఒక చోట మేము ఒక చేప చాలా ప్రత్యేకంగా తిన్నాము. ఎక్కడిది అని అంటే మంచు పర్వతాల్లో నుంచి వచ్చేటువంటి ఆ నీళ్లు కొంచెం చెదిరి పక్కకు కొద్దిగా వెళ్ళి కొంచెం ఒక చిన్న కొలంలా ఉంటుందట. వాటిలో చేపలు పెరుగుతాయి, చాలా అందంగా ఉంటాయి, అవి తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటాయి అని. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? మంచు కొండల్లో నుంచి. మరి మంచు కొండల్లో చేపలు మనుగడ ఉందా అనంటే బైబిల్లో రాయబడిన మాట ఏమిటనంటే 1వ అధ్యాయం 20వ వచనం ఆదికాండంలో మనం చూస్తే జలములు సమృద్ధిగా పుట్టించుగాక అని ఉంది. పుట్టించేశాయి. దేవుడే అన్నింటికీ మూల కారణం, సృష్టికర్త ఆయనే, అందులో డౌట్ ఏమీ లేదు. అయితే ఎవరెవరి ద్వారా పనులు అవుతున్నాయి అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాసం ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట. అలాగున కార్యము జరగడానికి ఇక్కడ దేనిని వాడుకున్నాడు దేవుడు అనంటే జలములను వాడుకున్నాడు. 1వ అధ్యాయము 20వ వచనములో జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాక అని అన్నాడు ఆయన. ఎవరు పుట్టించారు ఇప్పుడు? అందుకని దేవుడు ఏం పుట్టించాయి? దేవుడు చెప్పగా జలములు పుట్టించాయి. దేవుడు చెప్పగా ఆకాశములు ఏం చేశాయి? పక్షులను పుట్టించాయి. రాయబడింది అదే మాట, అదే అధ్యాయము 2వ వచనం. ఆకాశ విశాలములో అంటే ఎగురును కాకండి, ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు ఆకాశంలో నుంచి వచ్చాయి. 24వ వచనంలో ఏమంటాడు అనంటే భూమి మీద ఉన్నటువంటి పశువులు, పురుగులు, అడవి జంతువులు అన్నీ కూడా ఎవరు పుట్టించాలి? రాసింది అక్కడ, భూమి పుట్టించుగాక. కనుక ఈ భూమి మీద చలించేటువంటి జీవులు పుట్టినప్పుడు మొట్టమొదటిగా పుట్టినటువంటి జీవి ఏమిటంటే మత్స్యము, సముద్రములు. రెండవదిగా పుట్టింది ఏమిటి? పక్షులు. మూడవదిగా పుట్టింది పశువులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మొట్టమొదటి రక్తం దేనిలో ఉంది? మత్స్యాలలో, తర్వాత పక్షులలో, తర్వాత భూజంతువులలో ఉంది. ఆ తర్వాత ఎవరిలోకి వచ్చింది చెప్పండి? కనుక మనలోనికి వచ్చింది ఏమిటనంటే రక్తము. దేవుడు ఆవిరిని చేసి ఆకాశానికి పంపించి వర్షము భూమి మీద కురిపించి ఆ వర్షము కురిచిన తర్వాత వచ్చిన మట్టిని ఆయన ముద్దగా చేసి ఒక మానవుని ఆయన ఏం చేశాడు చెప్పాలి? తయారు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
నేను నిన్న ఫేస్బుక్లో ఒక మాట పెట్టాను. తప్పుగా బోధిస్తున్నారు. 6వ దినమున మానవుడు మాత్రమే సృజించబడలేదు, అదే రోజున పశువులు, పురుగులు, అడవి జంతువులు కూడా చేయబడ్డాయి, భూమి పుట్టించింది అని నేను ఒక కొటేషన్ పెట్టాను. అంటే సహజంగా అందరూ ఏమంటారు అంటే 5 రోజులు మొత్తం సృష్టి అంతా అయిపోయిన తర్వాత 6వ రోజున మాత్రం దేవుడు ఎవరిని కలుగ చేశాడని చెప్తున్నాం. ఎప్పుడు కూడా సహజంగా అందరూ చెప్పేది ఏంటి? మనిషిని. కానీ 6 రోజున మనిషితో పాటుగా ఏమున్నాయి? పశువులు, పురుగులు, అడవి జంతువులు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక దీనితో మనిషితో పాటుగా ఆ రోజున 6వ దినం ఆ రోజు అయింది. ఈ మత్స్యములు అలాగే ఆకాశ పక్షులు అయినప్పుడు 5వ రోజు అయింది. సృజించబడ్డాడు. అయితే ఎలా చేయబడ్డాడనే విషయాన్ని, ఎలా సృజించబడ్డాడనే విషయాన్ని 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎలా చేయబడ్డాడు, నేల మంటితో నరుని నిర్మించాడు అనేటువంటి మాట. కనుక సృజించబడడం అనేటువంటిది ఖచ్చితంగా వ్రాయబడినటువంటి మాట కనుక ఇక దానికి నువ్వు ఎన్ని వెనక్యం ముందుకెత్తుకున్నా మొట్టమొదటి దేవుడు ఏమనుకున్నాడు? సృజించెను అనేటువంటి మాట. కనుక క్రియేటెడ్ అనేటువంటి మాట, మేడ్ అనేటువంటి మాటకు ఉన్నటువంటి వ్యత్యాసాలు ఇవన్నీ మనం గమనిస్తే కనుక ఇప్పుడు ఈ పరిస్థితులలో రక్తం అనేటువంటిది మనిషికి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అని అంటే, నరుడు మంటితో చేయబడిన తర్వాత, మట్టి బొమ్మగా చేయబడిన తర్వాత వాని నాసికారంధ్రములు 2వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో మనం చూస్తే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మయ్యాడు. చాలా క్లియర్గా ఉండాలి మీరు ఈ విషయాల్లో. ఏమై ఉండాలి? నరుడు జీవాత్మగా మారాడు. ఎప్పుడు? జీవవాయువును ఊదగా. జీవవాయువును ఊదాడా? రక్తాన్ని ఊదాడా నోటిలోనికనంటే జీవవాయువునే ఊదాడు. అయితే ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనము ఏంటండి? రక్తము. ప్రాణం అంటే ఏంటి చెప్పండి? రక్తము. 4వ వచనం రక్తం అంటే ఏంటి చెప్పండి? ప్రాణం అంటే ఏంటి? జీవము. అంతేనా? అర్థమైందా? ఇప్పుడు ఆయన మనిషిలోనికి నాసికారంధ్రాలలో నుంచి ఆయన లోనికి పంపించింది ఏంటి? జీవవాయువే. కానీ జీవం అంటే ఏమిటి? ప్రాణము. ప్రాణం అంటే ఏమిటి? రక్తం. ఏమొచ్చింది ఇప్పుడు లోపలికి? అంటే జీవము వచ్చింది, వాయువు వెళ్ళింది. జీవం ఎందుకు అంటే రక్తము కనుక ప్రాణం ఉండడానికి. ఈ వాయువు ఏం చేస్తుంది అంటే ఈ ప్రాణాన్ని నిలబెట్టేటువంటిది. ఇది ఆక్సిజన్ చేసే పని ఏంటి? ఊపిరి సలపనంతా పని. మంచి డైలాగులు వేస్తారు ఏంటి? ఎక్కడండి అయ్యగారు ఖాళీ అంటారా లేదా? ప్రార్థనకి రావట్లేదమ్మా అంటే, అయ్యి బాబు ఊపిరి తీసుకోవడం కూడా ఖాళీ, చచ్చిపోతావు ఊపిరి తీసుకోకపోతే. అబద్ధాలు ఆడక. ఊపిరి తీసుకోవడం కూడా లేదంటే ఖాళీ, ఖాళీ అయిపోతావు. ఊపిరి తీసుకోకుండా ఉంటే ఖాళీ అయిపోతావు. కనుక మన శరీరములోనికి దేవుడు జీవాన్ని పంపించాడు, అనగా రక్తాన్ని పంపించాడు. రెండవది ఏమిటి? వాయువును పంపించాడు. అది మనల్ని నిత్యము చేసేది ఏమిటంటే జీవింప చేయడానికి. కనుక ఇప్పుడు జీవము ప్లస్ వాయువు = ఏమైందనంటే జీవాత్మ. జీవవాయువుని పంపగా ఏమయ్యాడు? ఇప్పుడు జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు ఏమొచ్చాయి ఇప్పుడు మనలోనికి? ఈ శరీరంలోనికి జీవము రెండు వచ్చాయి. తర్వాత ఇంకోటి ఏం కలిసింది? ఆత్మ కలిసింది. శరీరము, ప్రాణము, ఆత్మ అనగా జీవము అనగా ఆత్మ. ఈ మూడు మనకు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు కూడా చేసే పనులు ఏమిటయ్యానంటే, మనిషి చనిపోయిన వెంటనే శరీరం అక్కడ ఉండిపోతుంది. ఈ ప్రాణము లేక ఈ జీవం అనే దానిలో ఏది కలిసిపోతున్నాయంటే ఆత్మ కలిసిపోతుంది. ఇప్పుడు ఈ జీవాత్మ ఎక్కడికి వెళ్తున్నారంటే పరమాత్మలోనికి వెళ్ళిపోవాలి.
కనుక ఆదాములోనికి వచ్చినటువంటి రక్తము ఎవరిదనంటే జీవవాయువును దేవుడే ఊదాడు కనుక ఆయనే ఆదాములోనికి ఏం పంపించాడు? రక్తాన్ని పంపించాడు. కనుక ఆదాములో ఉన్న రక్తము పవిత్రమైందా కాదా చెప్పండి ఇప్పుడు మీరు నాకు. ఆదాములో ఉన్న రక్తం ఏంటి చెప్పండి? పవిత్రమైనది. అయితే ఈ పవిత్రమైన రక్తం ఏమైందనంటే అపవిత్రమైంది. ఎప్పుడు ఎప్పుడు చెప్పరు మీరు? ఏమి చేయకూడదని చెప్పాడు ఆయన? మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి పండు ఒకటే తినొద్దని చెప్పాడు. పక్కన ఇంకోటి ఉంది ఏంటి? నిత్యము బ్రతికేయగలిగేటువంటి అవకాశం ఉండేటువంటి దాని దగ్గరికి వెళ్ళలేదు వీళ్ళు. దేనికి వెళ్ళారు? నిజమే, ఒక మాట చెబుతాను. సాతాను కరెక్ట్ చెప్పాడా? దేవుడు కరెక్ట్గా చెప్పాడా? దేవుడు ఏమన్నాడు? తినుదినమున నిశ్చయముగా నీవు. సాతాను ఏమంది? తినుదినమున చావనే చావరని చెప్పింది ఎవరు? మరి చచ్చిపోయారు, బతికారా? మరి ఇప్పుడు ఎవరిది కరెక్టు? ఇంకో మాట చెప్పింది సాతాను. ఇంకోటి ఉంది, మీకు అదే కంగారు అంటున్నాను. నీకు మీ కన్నులు తెరవబడలేదా? తెరవబడ్డాయి కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్పింది కరెక్ట్? దేవుడు చెప్పింది కరెక్టా? సాతాను చెప్పింది కరెక్టా? మొహమాటం లేకుండా మాట్లాడండి. సాతాను చెప్పిందే కరెక్ట్ అయింది, మరి దేవుడు చెప్పింది ఎందుకు అవ్వలేదు? తినుదినమున మీరు నిశ్చయముగా. అంటే మనం గమనించాల్సింది ఏమిటంటే దేవుని యొక్క మహిమ రూపము పోయింది. ఇంకా అర్థమవుతుందా? ఏం పోయింది? మహిమ రూపము కోల్పోయారు. అంటే చనిపోయినట్టే. దేవుని దృష్టిలో వాళ్ళు ఏమైపోయారు? అంతే కదా. జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ, అర్థమైందా మీకు? జీవించుచున్నావన్న పేరే కానీ ఎలా ఉన్నావు? మృతుడవు. కనుక ఇప్పుడు ఏమైపోయాడంటే జీవిస్తున్నా అన్న పేరు మాత్రమే ఉంది కానీ మహిమ రూపము కోల్పోయాడు. కనుక ఏమైపోయాడు? మృతుడైపోయాడు. దేవుని మాట కరెక్ట్ అయింది. సాతాను చెప్పిన మాట ఏమంది? చావనే చావలేదు. రెండవది ఏంటి? కన్నులు తెరవబడ్డాయి. మూడవది ఏంటి? ఎలాగా? దేవతల వలేనా దేవదూతల వలేనా? చాలా క్లియర్గా ఉంది అక్కడ మాట. ఏంటి? దేవదూతలు కాదు, దేవతలు. దేవదూతలు ఎవరు? దేవుని దగ్గర ఉండేవారు. దేవతలు అంటే ఎవరు? పూజించబడేటువంటి. చొప్పేం చెప్పలేదు సాతాను అక్కడ. ఏముంది? నేను దేవతనే, నువ్వు కూడా ఏ రూపంలోకి వచ్చేస్తావు? నా రూపంలోకి వచ్చేస్తావు. అంటే మొదటిది చావనే చావరు, కరెక్ట్. కళ్ళు తెరవబడతాయి, కరెక్ట్. మూడవది ఏంటి? దేవదూతలు కాదు, దేవతల వలె అవుతారని. అంటే మాకులాగే నువ్వు అయిపోతావు. అదేం తప్పు చెప్పలేదు, చాలా పెర్ఫెక్ట్గా చెప్పింది. అన్నీ కూడా జరిగినాయి అలాగా. అందుకే కదా తర్వాతి కాలంలో మనుషులే కొలవబడ్డారు. స్త్రీలు దేవతలుగా కొలవడానికి విగ్రహాలు పెట్టేసుకున్నారు. పురుషులు మేమే దేవులుగా మారిపోయారు. అంతేనా? సాతానుకు వారసులుగా మారిపోయారు కదా వీళ్ళందరూ. కనుక మనము గమనిస్తే ఇక్కడ ఎప్పుడైతే పాపము వారిలోనికి వచ్చిందో అప్పుడు మాత్రమే ఈ రక్తం ఏమైంది చెప్పండి? పాప రక్తమైంది. అంతవరకు ఏ రక్తం ఇది? పరిశుద్ధమైన పవిత్ర రక్తమే ఆదాములోనిది. అదే రక్తము అందరిలోనికి వచ్చిందా? అందరిలోనికి అదే రక్తం వచ్చేసింది. ఎప్పుడైతే ఈ రక్తం అందరిలోనికి చేరిపోయిందో అలా 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 ఎక్కడి దాకా వచ్చిందంటే మరియమ్మలోనికి కూడా వచ్చేసింది. వచ్చిందా? ఇప్పుడు మరియమ్మ గర్భంలో ఉన్న క్రీస్తు ప్రభు వారికి ఏ రక్తం వస్తుంది? మొహమాటం లేకుండా ఏ రక్తం వస్తుంది? ఆ రక్తమే కదా. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు వారిలో ఉన్న రక్తము పవిత్ర రక్తమా, లేక మరియమ్మలో ఉన్నటువంటి పాపం అనే నైజం ఉన్నటువంటి రక్తమా? మరియమ్మ గారు ఎవరు చెప్పండి? పాపి కాదా? మరియమ్మ పాపి కాదా? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి ఆ అందరిలో మరియమ్మ ఉందా? మరే కొంచెం అంటే పాపం అమ్మ మరి యేసుప్రభు గారి తల్లి కదా, బాగోదేమో అని మీరు కొంచెం ఇస్తున్నారు. ఉందా లేదా? కనుక
పాపము ప్రవేశించింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున. ఇప్పుడు మనుషులు అందరా కొందరా అంటే ఇప్పుడు మరియమ్మ గారిలో కూడా ఏముంది అంటే క్రియాపాపాలు లేవు. గమనించండి, ఇక్కడ 2 విషయాలు ఏంటంటే క్రియాపాపము లేదు, ఏముంది? జన్మ పాపం ఉంది. అనగా జన్మ పాపం అంటే అర్థం ఏంటి? జన్మపాపం అంటే అర్థం ఏంటి? జన్మపాపం అంటే అర్థం ఏంటి? పుట్టుకతో అంటే ఎలా వచ్చేస్తుంది? పుట్టుకతోటి తల్లిదండ్రుల నుంచి ఎలా వచ్చేస్తుంది? ఎలా వచ్చేస్తుంది పాపం? మీకు వెనకాల వచ్చేస్తుందా? అంటే ఎక్కడుంది పాపం అంటే రక్తంలో ఉంది కనుక తల్లిదండ్రుల రక్తంలో అలాగున ఎప్పటి వరకు ఉంది? ఇప్పటి వరకు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చేంత వరకు ఉంది. ఇప్పుడు కూడా ఇంకా అదే మనలో ఉంది, కానీ మనము శుద్ధి చేయబడుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు మరియమ్ములో కూడా ఏముందనంటే అదే పాపము అనే రక్తం ఉంది. ఇప్పుడు మరియమ్ములో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారిలో కూడా ఏ రక్తం రావాలి? అందుకనే ఏమంటున్నారనంటే క్రీస్తు ప్రభువారిలో కూడా ఆదాములో ఉన్న రక్తమే ఉంది అంటాడు ఆయన. ఆదాములో కూడా ఉన్న రక్తమే క్రీస్తు ప్రభువారిలో ఉంది. సరే, ఇప్పుడు క్రీస్తు ప్రభువారిలో కూడా ఆదాములో ఉన్నటువంటి ఆ పాప రక్తమే ఉంటే ఆ పాప రక్తంతో మనల్ని ఎలా పవిత్రపరుస్తాడు ఆయన? ఆ చిన్న నాలెడ్జ్ లేదంటారా ఏంటి? చిన్న లాజిక్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం, 26-28. ఇది నా రక్తము. గమనించండి, ఏమన్నాడు ఆయన? ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందింపబడుచున్నా ఏంటండి? నిబంధన రక్తము. ఇప్పుడు చెప్పండి, ఏ రక్తం ఇది? ఇంకా మీరు క్లియర్గా రాసిన మాట ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడుతున్నది. అంటే ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి పాప రక్తం అయితే కనుక ఆదాములో రక్తమే ఆయనలో కూడా ఉంటే అది పాపాన్ని క్షమించే రక్తం అవుతుందా? కనుక యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏదో ఇంకా ప్రత్యేకమైనది ఉంది అని గమనించాలి. ఏముంది? అంతే కదా, ఆదాములో ఉన్నటువంటి ఆ పాపమే ఈ యేసుప్రభు వారిలో కూడా వస్తే, యేసుప్రభు వారు నేను కూడా ప్రాణం పెట్టానంటే నేను కూడా 4 మేకులు వేయించుకుని రక్తం కార్చేసి నేను కూడా మీ పాపాల కోసం సిలువ వేయబడుతున్నాను హో అని చెప్పేసి ప్రకటించుకుంటే నా రక్తం కూడా మానవ యొక్క పాపాలను తీసివేయగలదా? కనుక ఇప్పుడు ఇది చెప్పేటువంటి వాళ్ళు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో చూడండి. ఆయన అంటాడు కదా, చిన్నపిల్లలకి ఏం తెలుసండి పాపం వాళ్ళకి అంటాడు. మీరు చెప్పండి, చిన్నపిల్లలకు పాపం తెలుసా? తెలియదు కదా. మరి వాళ్ళలో పాపం ఏముంది? ఇంకా వాళ్ళకి ఊహ తెలియకుండా వాళ్ళకి ఏం తెలుస్తుందండి? అయ్యో, నువ్వు వాడికి ఏదైనా పెట్టి ఆ దగ్గర నుంచి లాక్కున్నావు అనుకో, ఊరుకుంటాడా? అంటే ఏదో మొత్తం మీద వాడికి తెలుస్తుంది. వాడికి అంతెందుకంటే పుట్టినోడికి కాదు, గర్భంలో ఉన్నవాడే నేను ముందు రావాలని లోపల కొట్టేసుకున్నారు. అర్థమైందా? ఏం తెలుసని యాకోబు గారికి? దేనికోసం కొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వం ఉంటే ఎంత గొప్పదన సంగతి ఎలా తెలుసు కడుపులో ఉన్నవాడికి? నీకు తెలదు కానీ ఎవరికి? నీకు తెలియకపోవచ్చేమో కానీ దేవుని మహాజ్ఞానానికి నీ చిన్న జ్ఞానం అందదు కనుక తెల్లనుకుంటున్నావు. నువ్వు తెలుసు, గర్భంలో ఉన్నటువంటి వాడు జ్యేష్ఠత్వం కోసం అన్నదమ్ములుగా కొట్టుకుని నేను ముందొస్తానని కొట్టుకోవలసిన పరిస్థితి వచ్చిందనంటే నీకైతే మనకైతే అది తెలియదు కానీ దేవుడు ఆ స్పృహ అన్నీ ఉంచేశాడు. ఎందుకనంటే ఇలా కొట్టబోతుంటే కళ్ళు మోస్తావు చెప్పకుండా నన్ను వచ్చి. ఎవరు? నువ్వే కాదు, చిన్న పిల్లోడైనా సరే ఎలా అంటే కళ్ళు మూసేస్తారు. ఎవరు చెప్తున్నారు ఆడి కళ్ళు మూయాలని?
కళ్ళు మూయవలసిన పని ఏంటి? కుక్కలు ఉన్నాయి, రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుకు వస్తున్నాయి, నీ స్కూటర్ స్పీడ్గా వెళ్ళిపోతుంది, ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? దానికి ఏం తెలుసు? గుద్దితే చచ్చిపోతామని ఎవడు చెప్పాడు దానికి? కనుక ఈ జ్ఞానం మనకు అందదు. జ్ఞాని నేత్రములకు ఆనుగాని ఇతర మానవుని నేత్రాల కానుటెట్లుండును. ఆనందకరమైనది మన బ్రతుకెంతో, మన బ్రతుకెంతో. ఎవరికి కనిపిస్తుంది అంటే జ్ఞాని నేత్రాలకు మాత్రమే ఇది. దేవునికి మహిమ కలుగును గాక. మహాప్రభు కలిగిన మా తండ్రి, మీ పాదములు కొందరు చెల్లించుకుంటున్నాను స్వామి. మీ రక్తము ఆదాము రక్తం అని చెప్పేటువంటి వారికి కనువిప్పు కలిగించండి నాయన. పాపరక్తము కాదు మీలో ఉన్నది, మీరు పాపిగా మార్చబడ్డారు. ఎవరిని బట్టి అంటే మా రక్తములో ఉన్నటువంటి పాపమును బట్టి మీరు పాపిగా మార్చబడ్డారు తప్ప మీ రక్తములో దోషము లేదు నాయన. ఇది లోకము గమనించాలి. నీ పవిత్రమైన రక్తములు మా రక్త పాపములు నింపబడినప్పుడు మా పాపములు కూడా శుద్ధి చేసే శక్తి నీలో ఉన్నది కనుక అట్టి ఆ శక్తి కలిగినటువంటి నీ యొక్క రక్తమును మేము ఆశ్రయించగలిగిందని మాకు ఇచ్చి శరీరమే రక్తమే మనం బలపరచుచున్న యేసు వారి చేసిన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. కొండరాజువారం మా తల్లిగారి బండి మీద పడిపోయారు. దేవుడు మరలా ఏ దెబ్బలు లేకుండా కాపాడుకుని సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. వెంకటలక్ష్మి గారు మూలస్థానం చెయ్యి లాగుతుందని మరి ప్రభా అంశం పెట్టుకున్నారు. తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటూ తగ్గింది, సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. వీళ్ళ బాబు కూడా చెన్నై వెళ్ళాడు, ప్రార్థన చేయగా వెళ్ళాడు. ప్రయాణం వెళ్తున్నప్పుడు కానీ క్షేమంగా వెళ్ళారు, అక్కడ జాయిన్ అయ్యారు. సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. జి అరుణ రావులపాలెం మరి వివాహం అయ్యేలాగా ప్రతి నెల అంశం పెట్టగా వివాహం కుదిరింది. సాక్ష్యము మరి చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక.